టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ పథకం ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. దీనికి కావలసిన నిధులను జీవో 59 ద్వారా భూముల రిజిస్ట్రేషన్కు లింక్ పెట్టడంతో ఏడాది దాటినా ఈ పథకానికి అతీగతి లేదు. ప్రభుత్వం కొత్త నిబంధనకు తెరతీయడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేదలను బాగా అట్రాక్ట్ చేసింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం. 3.5 లక్షలతో G+2 ఇళ్లు నిర్మించిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్న డబుల్ బెడ్రూమ్ పథకం అమలుపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. సాంకేతిక కారణాలు, నిధుల లేమితో ప్రభుత్వం ప్రకటించిన 3.5 లక్షలు ఏమాత్రం సరిపోవని అధికారులు తేల్చి చెప్పారు. G+2 ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి 5 లక్షలు ఖర్చవుతుందని తేలింది. ఇక 590 చదరపు అడుగుల్లో నిర్మించే ఇళ్లకు ఒక్కో అడుగుకు 900 ఖర్చు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఈ డబుల్ బెడ్రూమ్ పథకం అమలుకు నిధుల కొరత ఉంది. గత బడ్జెట్లో 840 కోట్లు మాత్రమే కేటాయించారు. మరోవైపు సెంట్రల్ స్కీమ్ అయిన హౌస్ ఫర్ ఆల్ కు లింక్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా ఇది ఇంకా పెండింగ్లోనే ఉంది. డబుల్ బెడ్రూమ్ నిధుల కోసం ప్రభుత్వం నిధులు సమకూర్చుకునేందుకు జీవో నెంబర్ 59ని తెరపైకి తెచ్చింది. ఈ జీవో ప్రకారం ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారు స్థానిక రిజిస్ట్రేషన్ ధర చెల్లిస్తే ఆ భూమిని ప్రభుత్వం రెగ్యులర్ చేస్తోంది. దీని ద్వారా 1000 కోట్లు వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ 250 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ముందుగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనిలో భాగంగానే నగరంలోని సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలోని ఐడీహెచ్ కాలనీలో G+2 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 32 బ్లాకులతో 396 ఇళ్లు నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంటికి 7,90,000 ఖర్చు చేస్తున్నారు. జిల్లాల్లో మాత్రం 5 లక్షల ఖర్చుతో ఇళ్లు నిర్మిస్తున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలు, బకాయిలపై సిబిసిఐడి నివేదిక ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. దీంతో డబుల్ బెడ్రూమ్ పథకం మరింత ఆలస్యం కానుంది. అయితే పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం నిధుల వేట కొనసాగిస్తూ పథకాన్ని మరింత ఆలస్యం చేయడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.